అరే ఏమైంది జగనన్నకెందుకో భయం అవుతుంది. అరే ఏమైంది జగనన్న జైలుకి వెళ్ళే టైం వచ్చేసింది. అందుకేనేమో అన్న బెంగెట్టుకున్నాడు, భయపడిపోతున్నాడు అనుకుంటున్నారు చాలా మంది. భయానికే అర్థం తెలియని బ్లడ్ చీమసింహం ఇట్లాంటి డైలాగులు ఇప్పుడు కొడితే మాత్రం ప్రజలు అస్సలు నమ్మరు. ఎందుకంటే అన్న భయం లోకమంతటికి తెలిసిపోతుంది. పద్దాక సెక్యూరిటీ కావాలి, చుట్టూ 100 మంది పోలీసులు ఉండాలి అని ప్రభుత్వంతో గొడవాడేస్తున్నాడు. పోయిన 5 ఏళ్లు చుట్టూ 900 మంది పోలీసులను ఎట్టుకుని తిరిగాడు. జగనన్న భయం పుణ్యమా అని ప్రజల డబ్బు వేల కోట్లు తగిలేయాడు. ఇప్పుడు అధికారం పోయాక కూడా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అని అడుగుతున్నాడు. అయినా వారానికి 4 రోజులు బెంగళూరు ప్యాలెస్ లోనే ఉండే జగనన్నకి అంత సెక్యూరిటీ ఎందుకో ఎవరికి అర్థం కావటం లేదు. ఇప్పుడు జగనన్నను చూస్తే జనాలు భయపడతారు కానీ అన్న జోలికి ఎవడైనా వెళ్తాడా అనుకుంటున్నారు ఇప్పుడు చాలా మంది. అన్నింటికీ మించి ప్రస్తుతం జగనన్నకి అరెట్టు భయం కూడా గట్టిగానే ఆటుకుందట. వద్దయ్యా నాయన, నువ్వు వెళ్తే లేదో అరాచకం జరిగిపోద్ది, ప్రజల ప్రాణాలు పోతాయని చెప్పినా వినకుండా వేల మందిని వెనకేసుకుని పల్నాడు పర్యటనకి వెళ్ళాడు. వెళ్తాను, ఏడు చేసుకుంటారో చేసుకోండి అన్నట్టు పోలీసులకే సవాలిసిరాడు. చివరికి అంతా అనుకున్నట్టుగానే అన్న దెబ్బకు 3 ప్రాణాలు గాల్లో కలిసాయి. ఆ మాత్రం జరిగితే గానీ జగనన్నకు ప్రాణం సలబడదు మరి. అయినా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి ఎట్ట పడితే అట్ట చేస్తామంటే చట్టం చుట్టూ ఊరుకుంటుందా చెప్పండి. నాన్ బెయిలబుల్ కేసు ఎట్టారు. దెబ్బకు ఎక్కడ అరెట్టు చేస్తారో అని భయపడిపోయి ముందుగానే హైకోర్టులో పిటిషన్ వేశాడు. రండి ఇక్కడే ఉన్న అరెట్టు చేసుకోండి అన్నాడు మొన్నే. మరి అట్లాంటి మనిషి ఇప్పుడు పిటిషన్ ఎందుకు వేశాడు మరి? పైగా అర్జెంటుగా విచారణ చేయండి లేకపోతే కొంపలు అడ్డుకుపోతాయి అన్నట్టుగా బిల్డప్లు ఇచ్చారు. ఎలవో మాకు చాలా పనులు ఉన్నాయి ఇక్కడ అని చెబితే అన్ని మూసుకొని కూకున్నారు. అయినా 3 ప్రాణాలు పోయేట్టు చేసి కేసు కొట్టేయాలని కోర్టుకెట్ట వెళ్ళాలనిపించిందో మరి జగనన్నకి. చేసి అని సీకొడుతున్నారు జనాలు. ఇప్పటికే జగనన్న కారు నడిపిన డ్రైవర్ను అరెస్ట్ చేశారు. అన్ని ఎక్కి తిరిగి ఓ మడిచిని దారుణంగా తొక్కించిన కారును కూడా పోలీసులు అట్టుకెళ్లారు. అందుకే ఎక్కడ విచారణకు పిలుస్తారోనని భయపడి ముందే కోర్టుకెళ్ళాడు. డామ్ డూమ్ అని మాటలు మాట్లాడటమే కానీ జగనన్న ఇంత పిరికివాడా అనుకుంటున్నారు అంతా. పెద్ద ఈ చిత్రం ఏంటంటే జగనన్నకు దేన్ని చూస్తే భయమో ఎవరిని చూస్తే భయమో ఇప్పటికీ అర్థం కాదు. పోయిన 5 ఏళ్లు అధికారం చేతిలో ఉంది కదా అని పిచ్చోడి చేతిలో రాయిలా ఎట్ట పడితే అట్ట చేశాడు. ఎక్కడికి వెళ్ళినా చుట్టూ పరదాలు కట్టుకున్నాడు. పెద్ద పెద్ద పచ్చని చెట్లను నరికేయించాడు. ప్యాలెస్ లో భూతంలో ఎప్పుడు చూసినా 4 గోడల మధ్య ఉండే జగనన్నకి సెక్యూరిటీ ఎందుకో? లేకపోతే సెక్యూరిటీ లేదని చెప్పి అన్న తన మీద తానే ఏ కోడికత్తితోనో లేకపోతే గులకరాయితోనో కొట్టించుకుని మళ్ళీ ఏదైనా డ్రామా చేద్దామని చూస్తున్నాడు ఏటో మరి. ఎందుకంటే జగనన్న డ్రామా కింగ్ కదా, ఏటైనా చేయగలడు అనుకుంటున్నారు ప్రజలు.